శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట ఆధ్యాత్మిక సందడి, పసుపు కుంకుమలు, పుష్పాల పరిమళాలు, కలశ స్థాపన, అమ్మవారి అలంకరణ ఇవన్నీ కూడా పండుగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. అదే వరలక్ష్మి వ్రతం. అయితే ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎవరెవరు చేయాలి, ఏ పూజా విధానం పాటించాలి, ఇలా మనసులో ఎన్నో సందేహాలు. అయితే కొన్ని విషయాలు మనకు ఎప్పటి నుంచో తరతరాలుగా తెలుసు, కాకపోతే వాటి వెనుక అర్థం అనేది తెలియకపోవచ్చు. అలాంటి సందేహాలన్నిటికీ సమాధానాలు తెలుసుకునేందుకు భక్తి టీవీ చేపట్టిన కార్యక్రమమే ఇది. వరలక్ష్మి వ్రతం గురించి మనకు తెలిసిన విషయాల కంటే తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. సిరుల తల్లిని కొలిచే వ్రత విధానాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ ఆ సాంప్రదాయాల వెనుక ఉన్న అంతరార్థాన్ని తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి దివ్య రమణ గారు. మరి వారితో మాట్లాడదాం, వరలక్ష్మి వ్రత విధానాన్ని తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం తల్లి. అమ్మా, ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం ఏ శుక్రవారం జరుపుకోవాలన్న దానిపైన చర్చ జరుగుతోంది. అయితే మీరేమంటారు? సాధారణంగా వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో ఏ శుక్రవారం నాడైనా ఆచరించవచ్చా? ఏ శుక్రవారం నాడైనా ఆచరించవచ్చు. నిర్ణయ సింధువు ప్రకారం ఏంటి అని అంటే కనుక మొదటి శుక్రవారం వదిలేసేసి, ఒకవేళ అమావాస్య కనుక తగిలితే కనుక ఆ శుక్రవారం వదిలేసి రెండవ శుక్రవారం జరుపుకోవాలి, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం. అయితే ఈ సంవత్సరం మనకి 28వ తారీఖు నాడు పౌర్ణమి వచ్చింది కాబట్టి 21వ తారీఖు నాడు జరిగే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం నిశ్చింతగా జరుపుకోవచ్చు. మనకి ఏదన్నా అడ్డం వస్తే ఏ శుక్రవారం అయినా చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం అంటే ముందుగా సందేహాలు తీర్చే ముందు అసలు వ్రతాన్ని సింపుల్గా ఎలా చేసుకోవాలి, వ్రతానికి కావాల్సిన సామాగ్రి ఏంటి చెప్పండి. మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువులో లక్ష్మి ఉంటుంది. మనలో ఉండే లక్షణాల్లో కూడా లక్ష్మి ఉంటుంది. అంటే మనం చాలా అందంగా కనిపించడం, మనం చక్కగా మాట్లాడడం, మనం నడిచే సౌందర్యం, ఇలాంటివన్నిట్లలో లక్ష్మి ఉంటుంది. మనం తింటున్నామంటే లక్ష్మి ఉంది కదా. అయితే ఇంట్లో ఉన్న ధాన్యంలో లక్ష్మి ఉన్నప్పుడు బియ్యం తీసుకుంటాం మనము. అలాగే మన ఇంట్లో ఎవరికైనా జాకెట్ బట్ట ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న వస్తువులు మన ఇంట్లో అందరికీ ఉంటాయి. బియ్యం ఉంటే చాలు అక్షింతలు తయారవుతాయి. ఫలాలు, పూలు, పండ్లు ఇవన్నీ తేలేని వాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. హంగులు ఆర్భాటాలు లేకుండా చిన్నగా చక్కగా ఆనందంగా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలన్నమాట. ఈ భక్తి శ్రద్ధలు లేనప్పుడు మనం ఎంత హంగులు చేసినా దానికి విలువ ఉండదు. అయితే మనకు కావాల్సిన వస్తువులు, గాజులు కావాలి అమ్మవారికి పెట్టడానికి, లేకపోతే వచ్చిన ముత్తైదులకి పెట్టడానికి గాజులు ఇవన్నీ కావాలి. మొట్టమొదలుగా పూజా ద్రవ్యాలు అనేసరికి మనకు కావాల్సిన మంగళకర ద్రవ్యాలు అంటే ఏంటి? పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, తర్వాత పరచడానికి ఒక పీట. ఆ పీటని పద్మాకారంగా వేసుకొని పద్మాకారం మీద ఒక జాకెట్ బట్ట పరుచుకుని దాని మీద బియ్యం పరుచుకొని దాని మీద కలశం పెట్టుకోవడం. అందుకని ఒక చెంబు కావాలి కలశానికి. ఆ కలశంలో నీరు పోసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ధాన్యం వేస్తారు, కొంతమంది కాయిన్స్ వేస్తారు. అంటే వారి వారి ఆచారాలు, విధానాలు బట్టి ఇవి ఏవి అవసరమో అవి వాడచ్చు. దాంట్లో ఒక కొబ్బరికాయ, మనకి మళ్ళీ కావాల్సింది ఏంటి? మామిడాకులు. ఈ మామిడి ఆకులు ఉంటే కనుక దాన్ని అన్నిట్లో మన ఇంట్లో ఉన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ని తొలగిస్తుంది అనమాట. ఆక్సిజన్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అందుకని మనం మామిడి తోరణాలు కడుతూ ఉంటాం. ఈ మామిడాకులను కూడా కలశంలో ప్రధానంగా వాడడం. తర్వాత పసుపు, కుంకుమ, తర్వాత ఒక కాయిన్, లేదంటే కొంతమంది కాయిన్ ప్లేస్లో బంగారు రూపు వేస్తూ ఉంటారు కలశంలో. అలా వేసి ఈ రూపు ద్వారా మహాలక్ష్మిని ఆవాహన చేస్తారు కలశంలో. అయితే కలశానికి రూపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తర్వాత మనకి ఫలాలు కావాలి అమ్మవారికి నివేదన చేయడానికి. నైవేద్యం పెట్టడానికి మన ఇంట్లో ఏమైనా కిస్మిస్లో, బాదం పప్పు, లేకపోతే ఖర్జూరాలో ఉంటే కూడా సరిపోతుంది. దానితోటైనా పెట్టేయచ్చు. మనం ప్రతిరోజు అన్నం అయితే వండుకుంటాం కదా, అన్నంలో కొంచెం పులగంగా చేసి దాన్ని కూడా నైవేద్యం పెట్టచ్చు. అలాగే పుష్పాలు అర్చనకి కావాలి. తామర పూలతోటే అర్చన చేస్తే అమ్మవారు ప్రసన్నం అవుతుంది అనే దానికంటే అమ్మవారు తామర పూలోనే ఉద్భవించింది. ఆమెకి మనం కొత్తగా తామర పువ్వులు ఇవ్వక్కర్లేదు, మన మనసు అనే తామర పువ్వు ఇస్తే సరిపోతుంది అమ్మాయి కదా. తర్వాత ఒత్తులు కావాలి మనకి దీపానికి ఒక ఆధారపీఠం కావాలి, దానికి ముగ్గు వేయడానికి బియ్యపిండి కావాలి. ఇలా ఇవన్నీ ఉంటే కనుక మనం నిత్యం చేసే పూజలోనే ఈ పూజ చేసుకోవచ్చు. కానీ వ్రతంగా చేస్తాం కాబట్టి మనం నలుగురితోటి సమిష్టిగా చేసుకునేది, సంఘీభావం తెలిపే వ్రతం ఇది. అందుకని అందరినీ పిలిచి ఈ వ్రతాన్ని చేసుకుంటారు అంతే. అందుకని ఈ వ్రతం విశేషమైంది అయిపోయింది. లోక కళ్యాణార్థం చేయడం, మన కుటుంబ కళ్యాణార్థం చేయడం, మనం లక్ష్మీ స్వరూపంగా మారి చేయడం, ఇలా ఈ ఒక వ్రతానికి అనేక రకాల రూపాలు అన్నమాట. అసలు వ్రతాన్ని సింపుల్గా ఎలా ఆచరించాలి, దానికి కావాల్సిన సామాగ్రి ఏమిటో చెప్పండి. తప్పకుండా అమ్మ. మనకి మొదలుగా బియ్యం కావాలి.
మనము ముగ్గు వేసుకోవడానికి బియ్య పిండి కావాలి. ఆ తర్వాత మనం ఒక చోట్లో శుభ్రపరుచుకుని దాన్ని ఇంతకుముందు అంటే గోమయంతో అలికేవాళ్ళు. ఇప్పుడు గోమయాలు అవి ఇవి దొరకవు కాబట్టి పసుపుతోటి చక్కగా అలుక్కుని దానిపైన బియ్యపిండితోటి ముగ్గు వేసి లేదంటే కుంకుమతోటి ముగ్గు వేసి ఆధారపీఠం అంటాం మనం దాన్నే కూర్మము అంటే నారాయణుడి కింద తీసుకుంటాము, లేదా ఈ బ్రహ్మాండం అని తీసుకుంటాం అన్నమాట. మనము ముగ్గు వేయడము అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఒక ఆధారాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అయితే ఈ ఆధారంలో ఎవరిని ఆహ్వానం చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ముగ్గులో ఎప్పుడు మనం నారాయణని ఆహ్వానం చేస్తూ లక్ష్మిని ఆహ్వానం చేస్తాం. అందుకని అక్కడ లక్ష్మీం క్షీరసముద్ర రాజతనీయం అని చెప్పి అమ్మవారి శ్లోకం ఉంది కదా, అందరికీ ఈజీగా వచ్చే శ్లోకము. లేదంటే ఓం మహాలక్ష్మి నమః అనుకుంటూ అమ్మవారికి 3 సార్లు అక్షింతలు వేసి అక్కడ ఆవాహన చేసుకుని ఒక జాకెట్ బట్ట పరుచుకుని, జాకెట్ బట్ట ఎలాంటి రంగులైతే మంచిది అని అంటే కనుక ఎరుపు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, నలుపు కాకుండా ఏ రంగైనా మంచిదే. ఇలా ఈ రంగులతోటి మనం ఆ జాకెట్ పట్ట పరిచి దాని మీద బియ్యం పోసుకుని మళ్ళీ దాని మీద వేలుతోటి అష్టదళ పద్మం వేయడం, దాని మీద అష్టదళ పద్మం వేసి మధ్యలో కలశ స్థాపన చేయడం. ఈ కలశానికి మనం రాగి చెంబు కానీ, వెండి చెంబు కానీ, బంగారు చెంబు కానీ వాడచ్చు. ఇత్తడి తర్వాత స్టీలు ఇవన్నీ తర్వాత మళ్ళీ కొంచెం తగ్గుతూ వస్తూ ఉంటాయి. లేదు మనకి ఏది లేకపోతే మట్టి కలశం శ్రేష్టం. ఎందుకంటే చారుమతీదేవి ఆచరించిన విధానంలో మట్టి కలశమే. మనం తర్వాత కొంచెం అప్గ్రేడ్ అయిపోతూ వచ్చాం కాబట్టి నెమ్మదిగా మనం బంగారు కలశం వరకు వెళ్ళిపోయాం కదా. అయితే అప్పుడు మాత్రం మట్టి కలశమే. అంటే నా దగ్గర లేదు అనుకున్న వాళ్ళు కూడా చేయడానికి చెప్తున్నాను నేను ఇది. తర్వాత మనము మామిడాకులు పెట్టడం, దాంట్లో కొంతమంది కలశంలో నీళ్లు పోస్తారు, కొంతమంది ధాన్యం వేస్తారు, కొంతమంది ఏమో కాయిన్స్ వేస్తారు అనమాట. ఎవరికి ఏది ఆచారం ఉంటే ఆనమైతే ఉంటే అది వేసి ఆ కలశంలో పసుపు, కుంకుమ, ఒక రూపు బంగారు రూపో లేకపోతే ఒక కాయిన్ ఏదో ఒకటి వేసి రాగి రూపులో అమ్మవారున్నా సరే వేసి కలశంలో ఆహ్వానం చేస్తారు. ఏంటి నదుల్ని, సముద్రాల్ని, తీర్థాలని అన్నిటినీ ఆవాహన చేసిన తర్వాత మహాలక్ష్మిని కూడా ఆవాహన చేసి మామిడాకుని పెడతారు. మామిడాకుని పెట్టిన తర్వాత మనము ముఖం పెట్టాలి కదా, అందుకని కొబ్బరికాయను పెడతాం అనమాట. కొబ్బరికాయను పెట్టి ఆ కొబ్బరికాయ పైన ఒక జాకెట్ బట్టని తొడుగుతారు. అయితే మనకి కలశానికి ఇది విధి. ఈ విధితోటి కలశాన్ని స్థాపన చేస్తాం. ఈ కలశానికి తోరం కట్టడము అంటే కంఠధారణ అని అంటాం కదా, మనం కంకణం కట్టుకుంటాం మనం చేతికి. దానికి కంఠానికి ఒక ఒత్తి మనం ఇట్లా దారం కట్టేసేసి ఏది మామిడాకుతోటి కానీ తమలపాకులతోటి కానీ దాన్ని ఒక తోరం తయారు చేసి దాన్ని కడతారు. కట్టి లక్ష్మీదేవిని ఆహ్వానం చేస్తూ ఏదైనా నగలు కానీ లేకపోతే ఏదైనా కానీ ఇక్కడ సమర్పిస్తూ ఉంటారనమాట. ఇది చేసిన తర్వాత మనకి దీపారాధన, తర్వాత గణపతి ఆరాధన ఇవన్నీ వస్తాయి. గణపతి ఆరాధన అనేసరికి మళ్ళీ గణపతికి ఏమన్నా కావాలి అంటే మన ఇంట్లో ఉంటే పసుపు ఉండే చాలు. ఆ పసుపుతోటి ఒక ముద్దని తయారు చేసి ఆ ముద్దని అక్కడ గణపతిగా పెట్టి ఆహ్వానం చేయడం. అది 2 ముఖాలుగా చేయడం, దాన్ని 2 ముఖాలుగా చేసి దాన్ని ఆహ్వానం చేస్తే మనకి గణపతి ప్రసన్నమైతే విఘ్నాలు ఉండవు. కాబట్టి మన వ్రతం సాఫీగా సాగిపోతుంది. ఎందుకంటే ఈ వ్రతం పొద్దున మొదలైతే సాయంత్రం వరకు హెక్టిక్గానే నడుస్తుంది కదా. అందరూ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, పూజ విధులు, మళ్ళీ మనకి ప్రసాదాలు ఇలాగా. అందుకని ఈ పూజ విధానం వచ్చేసరికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా మన శారీరక బాధలు కూడా లేకుండా శుభ్రంగా సరిగేలాగా గణపతిని ఆరాధన చేస్తాం, విఘ్న నివారకుడు. ఆ తర్వాత గణపతికి ఏమి సమర్పిస్తే బాగుంటుంది అయితే మనం ఇలాగా మల్లె పుష్పాలు లేకపోతే మనకి దొరికిన ఏ పుష్పాలైనా సరే, ఈ సీజన్ కాదు అనుకుంటే కనుక దొరికిన పుష్పాలతోటి ఆరాధన చేయడం, ఏదీ లేకపోతే అక్షింతలతోటి ఆరాధన చేయడం. గణపతికి అక్షింతలు ప్రీతి. మీ దగ్గర ఏదైనా వస్తువు లేకపోయినా ఆ సమయంలో పూజించడానికి అక్షింతలు కానీ ఫలము కానీ నీరుని కానీ సమర్పించడం వల్ల మీరు పూర్తిగా అన్నీ సమర్పించినట్టే అవుతుంది. అయ్యో నేను ఎక్కడి నుంచో ఒక పెద్ద లడ్డు తీసుకొద్దాం అనుకున్నా గణపతికి అది పెట్టలేకపోయాను అంటే అక్షింతలు ఇచ్చేసేస్తే బాబు లడ్డు ఇచ్చాను అనుకో అంటే కూడా ఆయన సంతృప్తి చెందుతాడు. గణపతి ఆరాధన పూర్తి అయిన తర్వాత మనము అమ్మవారి ఆరాధనకి వెళ్తాం. అమ్మవారికి కానీ లేకపోతే స్వామివారికి కానీ ఏ వ్రతంలో అన్నా కానీ మనకి షోడశోపచారాలు ఉంటాయి. ఈ షోడశోపచారాల్లో ఆరాధన చేస్తాం. ఆరాధన చేసినప్పుడు వారికి నీరు సమర్పిస్తూ ఉంటాం, స్నానానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉంటాం, పంచామృతాలు సమర్పిస్తాం, తర్వాత మనకి ధూపము దీపము సమర్పిస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత మన ఇంటికి ఎవరైనా ముత్తైదు వస్తే ఏం చేస్తాం, మొట్టమొదలుగా కాళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టి గంధం పెట్టి పసుపిస్తాం కదా. అలాగే అమ్మవారు కూడా మన ఇంటికి పిలిచిన ముత్తైదువుగా చూసుకొని ఆవిడకి కూడా కాళ్ళకి పసుపు రాస్తున్నట్టుగా పసుపుని చిలకరించి తర్వాత ఆవిడకి బొట్టు పెట్టినట్టుగా పెట్టి పసుపు కుంకాలు సమర్పించి గంధాన్ని సమర్పించడం. ఏ పూజలో అయినా గంధాన్ని సమర్పించడం ఆనవాయితీ.
ఎందుకంటే మన దేవతని ఆరాధన చేసేటప్పుడు ఆ దేవతా శాంతి కోసం గంధాన్ని వినియోగిస్తాం అన్నమాట. అంటే ఏంటి, దేవత పరిపూర్ణమైన ఆనందంతో మనకి శాంతియుతంగా అన్నీ ఇవ్వాలి అని చెప్పి గంధాన్ని సమర్పిస్తాం. అందుకని గంధానికి అంత ప్రత్యేకత ఏర్పడింది, చలువ చేస్తుంది కాబట్టి. తర్వాత ధూపము, దీపము, నైవేద్యము ఇవన్నీ చేస్తాం. అయితే ఏవీ లేవనుకోండి, ఇలాగ ఫలాలు సమర్పించవచ్చు. మీరు ఈ ఫలాలు తేలేమో ఆ ఫలాలు తేలేమో అనుకుంటే అరటి ఫలాలు నైవేద్యంగా సమర్పించినా సరిపోతుంది. తర్వాత మనం తాంబూలం ఇస్తాం, అమ్మవారికి తాంబూలం ఇస్తాం. తర్వాత వచ్చిన ముత్తైదులకి తాంబూలం ఇస్తాం. ఈ తాంబూలంలో మనకి 2 జాకెట్ పీసులు, అలాగే తమలపాకులు, వక్క, ఇలాగా పసుపు కుంకుమ, ఇలా పసుపు కుంకుమ ఇచ్చేసేసి వాళ్ళకి మనం ఇది చేస్తాం. దీంట్లో మధ్యలో ఏమొస్తుంది మనకి, అమ్మవారికి తోరగ్రంథి పూజ అని చేస్తాం. తోరగ్రంథి పూజ అని చేసినప్పుడు దీనికి 9 ముడులు వేస్తాం అన్నమాట. ఈ 9 ముళ్ళల్లో ఏం చేస్తాం మనం, ఇట్లాగా ఒక పువ్వుని పెట్టి ముడి చేస్తారు. ఎందుకు అనంటే ఇక్కడ ముడి వేసామని మనకి తెలియడానికి అంతే. ఈ ముడి వేయడం వల్ల ఇక్కడ ఒక పువ్వు ఉంది, లేదు పువ్వు లేదు, నేను పువ్వు ఉంటే నాకు ఎలర్జీ అనుకునే వాళ్ళు ఓన్లీ ముడి వేయచ్చు. అయితే దీన్ని తయారు చేసే ముందు దీనికి 9 తోరాలు ఉండాలి, అంటే 9 దారాలు ఉండాలి. 9 నూలు పోగులతోటి పసుపు రాసి దీన్ని చక్కగా ఆరబెట్టుకుని ఆ తర్వాత ముళ్ళు వేసుకుని దీనికి అష్టలక్ష్మి ఆరాధన చేస్తాం. ఈ నవగ్రంథి తోరము అంటాం. అంటే ఈ నవగ్రంథి తోరంలో ఏంటి అని అంటే కనుక నవశక్తుల్ని ఆవాహన చేస్తున్నట్టు లెక్క. ఎందుకు 9 శక్తుల్ని ఆవాహన చేస్తున్నాం. అష్టలక్ష్ములు, వరలక్ష్మి కలిపి 9 శక్తులు. ఈ 9 శక్తుల్ని ఆరాధన చేస్తున్నాం కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ అని అర్థం. అందుకని దీన్ని మనం కంకణంగా చేతికి కట్టుకుని ఈ రోజంతా మహాలక్ష్మి మన మీదనే ఉన్నట్టుగా భావన చేస్తూ, వచ్చిన ప్రతి స్త్రీ లక్ష్మిగా భావన చేస్తూ వారిని అర్చన చేస్తాం. అయితే అమ్మవారికి సమర్పించే ప్రతి పువ్వులు తామర పువ్వే సమర్పిస్తున్నాం అనుకోండి. అయితే ఈ తామర పువ్వు నుంచి మనం వత్తిని చేయొచ్చు. ఈ తామర కాడలు నుంచి మనం వత్తి కొనుక్కుంటూ ఉంటే చాలా రేట్ అవుతుంది. అయితే అందరూ చేయాలనుకోండి, ఒక తామర పువ్వు ఉందనుకోండి, దానికి కాడ కూడా ఇలాగే ఉంటుంది కదా. ఈ కాడతోటి మనందరం మన ఇంట్లో కావాల్సిన ఒత్తిని ఇలా తయారు చేసుకోవచ్చు. ఇది తామర ఒత్తి. ఇవన్నీ తామర ఒత్తులు చూడండి ఎంత ఇదిగా ఉందో. ఇది తామర ఒత్తి అన్నమాట. అయితే ఈ తామర ఒత్తి ఎలా చేద్దాం, మీరు కూడా చేయండి నాతోటి, దానివల్ల మీకు కూడా తెలుస్తుంది. ఇలాగా ఇరగొట్టండి. ఇరగొట్టినప్పుడు మీకు ఒక నారలాగా వస్తుంది, గట్టిగా ఇరగొట్టేయద్దు. దాన్ని ఇలా తీసుకోండి, ఎంత మీకు సైజులో కావాలో అంత ఇలా తిప్పుతూ రండి. తిప్పుతూ వస్తే మీకు అదొక సైజు వస్తుంది. ఓకే, ఇలా తీసుకోండి. 2 సైడ్లు చేయాలి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి మీరు ఇట్లాగే చేస్తూ ఉంటే దీనిలో నుంచి మీకు ఇవాళ వెలిగించడానికి కావాల్సిన ఒత్తి వచ్చేస్తుంది. ఇంత ఒత్తి వచ్చింది కదా, మనం దీన్ని మామూలు దూదితో కలిపేసేసి పెట్టేయడం. తామర ఒత్తి అయిపోయింది. సరే, మీరు కూడా పండితులు అయిపోయారు. వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు అంటే పూజారి తప్పకుండా ఉండాలా, లేకపోతే మనమే పుస్తకం చదువుకొని చేసుకోవచ్చా? మనమే పుస్తకం చదువుకొని చేసుకోవచ్చు. పూజారి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకనంటే ఈ వ్రతము సాధారణమైన గృహిణి చేసేది, గృహము సుభిక్షంగా ఉండాలి అని చేసేది. కాబట్టి ఆమెకున్న ప్రీతి ఆర్తి వేరే పూజారికి కానీ ఇంకెవరికైనా కానీ ఉండదు. కాబట్టి వీలైతే తనకి తానుగా చేసుకోవడం, మంత్రాలు చదవడం రాకపోతే ఛానల్లో, భక్తి ఛానల్లో కానీ లేకపోతే ఏదైనా ఆడియో కానీ వింటూ వీళ్ళు ఈ వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చమ్మా. అమ్మ, పెళ్ళైన తరువాత మొదటి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే నియమాలు వేరే ఉంటాయా? ఉంటాయమ్మా. ఎందుకనంటే వాళ్ళు మొదటిసారిగా వ్రతం చేస్తారు, ఇంతకుముందు వ్రతం చేసి ఉండరు. కాబట్టి వాళ్ళకి కఠిన నియమాలు అనేవి అంటే ఏమి ఉండవు ఈ వరలక్ష్మి వ్రతంలో. ఎప్పుడూ కూడా ఉపవాసం చెయ్యాలి ఖచ్చితంగా అనుకునే వారికి మాత్రమే ఉపవాస దీక్ష. అయితే కొంతమంది ఉండలేరు. ఈ కాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి డయాబెటీస్, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అలా ఏదైనా ఉంటే, లేదన్నా గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక వీరికి ఉపవాస దీక్ష ఏం లేదు. నియమం మామూలుగా పాటిస్తూ పొద్దున్నే వ్రతం అయ్యేంత వరకు పాలో పళ్ళో తీసుకుని, పాలు ఫలహారంగా తీసుకుని అమ్మవారి ఆరాధన పూర్తి చేసి అమ్మవారికి ప్రసాదం నివేదన చేసింది తీసుకోవడం, లేదంటే రాత్రి వరకు ఉపవాసం ఉండగలిగితే ఉండడం. ఇలా చేసుకుని ఆచరించే విధానం వాళ్ళ అత్తగారు కూర్చుని వాళ్ళకి చక్కగా నేర్పించి ఆచరింపచేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళకి ఈ వ్రత విధానంలో మొదలు ఏంటి అని అంటే అత్తగారు తల్లి స్థానాన్ని వహిస్తూ వ్రతాన్ని
నేర్పిస్తూ ఉంటుందన్నమాట. అది ఈ వ్రతంలో ముఖ్యమైనది వీళ్ళకి. అమ్మ, పెళ్లి కాని వారు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే ఒక గృహిణికి సంబంధించిన వ్రతము, సౌభాగ్యానికి సంబంధించిన వ్రతం కాబట్టి పెళ్ళైన అమ్మాయి చెయ్యొచ్చు. లేదంటే పెళ్ళైన తర్వాత తనకి ముత్తైదుతనం, సౌభాగ్యతనం ఉండాలి జీవితాంతం, అలాగే మా ఇంట తల్లిగారింట అత్తగారింట నాతో లక్ష్మి నడవాలి అని కూడా చెయ్యొచ్చు. చేయడానికి ఏం అభ్యంతరాలు లేవు. కాకపోతే ఇది ఒక గృహిణికి సంబంధించింది. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఇంట్లోని గృహిణి మాత్రమే చేస్తే సరిపోతుందా, లేక కుటుంబంలో వారందరూ కూడా పాల్గొనవచ్చా? కుటుంబంలోని వారందరూ పాల్గొంటే ఇది సమిష్టి వ్రతం అవుతుంది. అయితే గృహిణి తనకి తానుగా లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ చేసే వ్రతం. అందుకని ఎందుకు అంటే వాళ్ళ ఇల్లు సుభిక్షంగా ఉండాలి, వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు వీళ్ళని చూసి అంటే వీళ్ళని మంచి చెడు మాట్లాడుకునేటప్పుడు చెడు మాట్లాడకుండా మంచి మాట్లాడాలి. ఇలా అన్ని విధాలుగా మంచి జరగాలి, ఎక్కడ చూసినా మంగళం జరగాలి అని చెప్పి ఈ వ్రతం చేస్తారు. కాబట్టి స్త్రీ ఒక్కటి చేసినా సరిపోతుంది. ఇంట్లో అత్తగారు చేయాలి, మళ్ళీ తల్లిగారు చేయాలి, వదిన చేయాలి, ఇంతమంది చేయాలి అనేది అవసరం లేదు. అయితే మిగతా వాళ్ళందరూ వ్రతం చేసేవారు లేవకుండా సహాయకులుగా ఉంటే గనక ఆ వ్రతం సంపూర్ణమవుతుంది. ఎందుకంటే మధ్య మధ్యలో లేస్తుంటే మనసు చివుక్కుమంటూ ఉంటుంది, అయ్యో వ్రతం సరిగ్గా చేయలేకపోయామే, ఎన్ని విఘ్నాలు అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటివి ఏమీ లేకుండా మిగతా వాళ్ళు వారికి సహాయకారిగా ఉంటూ వ్రత కథ చదివేటప్పుడు అందరూ వినడం. ఎందుకంటే వ్రత కథ ముఖ్యమైనది. ఈ వ్రత కథ వినడము, తర్వాత అక్షింతలు జల్లుకోవడం, ఇది రెండు గనక అందరూ కలిసి చేస్తే చాలా మంచిదమ్మా. అమ్మ, వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఉపవాసం తప్పకుండా ఉండాలా? వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఉపవాసం ఉండాలన్న నియమము ఆరోగ్యకరమైన వ్యక్తికి మాత్రమే. అయితే ఏ వ్రతం చేసినా భక్తి, శ్రద్ధ, శరణాగతి ఈ మూడు ఉండాలి. ఈ మూడు ఉంటే గనక మిగిలినవి లోపాల కింద పరిగణించబడవు. ఎప్పుడైతే మీరు మంత్రము కూడా సరిగా చేయకపోతే క్షమాప్రార్థన చెప్పుకోగలుగుతారు. కానీ భక్తి, శ్రద్ధ, శరణాగతి లేనప్పుడు క్షమాప్రార్థన చెప్పుకోలేదు కదా. మిగతా వాటికి ఈ వస్తువు తేలేకపోయాను, ఈ వస్తువు దొరకలేదు అని చెప్పగలుగుతాం. కానీ నాలోనే ఉండాల్సింది లేదు, అయినా కూడా నేను వ్రతం చేసుకుంటున్నాను, నువ్వు నాకు ప్రతిదీ ఇవ్వు అని అమ్మవారిని మనం అడగలేం. అందుకని మనలో ఉండాల్సింది ఉపవాసం కన్నా ముందు ఈ మూడు ఉంటే కనుక మిగిలిన అన్ని శుద్ధులు వస్తాయి. పంచశుద్ధులు అంటారు. ఈ శుద్ధులన్నీ మనకి ఆపాదించబడతాయి అన్నమాట. వ్రతానికి ముందు రోజు నుంచే కొన్ని నియమాలు పాటించాలి అంటారు, అవేంటి? వ్రతానికి ముందు రోజు నుంచి మనం శుచిగా ఉండడము, అలాగే ఇంటిని శుభ్రపరచుకోవడము, మనకి మత్తు ఇచ్చే పదార్థాలని స్వీకరించకపోవడము, అలాగే ఉన్మత్తం చేసే పదార్థాలని అంటే నాన్ వెజ్, అల్లం వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ ఇలాంటివి స్వీకరించకపోవడము. దీనివల్ల ఏంటి అని అంటే కనుక తెల్లారి మనం పూజ చేసేటప్పుడు వ్రతంలో మనకి అనుకూలమైన శ్రద్ధ ఏర్పడము, శాంతిగా మనం ఆ పూజను చేసుకోవడం. లేకపోతే పూజ చేస్తూ అందరిని తిడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళని. అలాంటివి ఏమీ లేకుండా ప్రశాంత చిత్తంతో ఆ పూజ పూర్తి చేసుకోవడం. అందుకని ఇవి గనక చేయగలిగితే మీరు ఇంటిని పరిశుభ్రంగా చేసినట్టే అవుతుంది. అదే దేహశుద్ధి, మానసిక శుద్ధి, భాండశుద్ధి, కర్మశుద్ధి, ఇలా మనకి ఇందాక చెప్పాను కదా 5 శుద్ధులని, అలా ఇవన్నీ శుద్ధులు అనమాట. అలాగే శ్రద్ధాశుద్ధి ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఈ 5 ఉంటే మీ పూజ పరిపూర్ణంగా పూర్తవుతుంది. ఒక ఏడాది వ్రతం చేసుకొని ఆ తర్వాత ఏదైనా కారణంతో వ్రతం చేసుకోకపోతే అది అశుభమా? అలా ఏం లేదమ్మా. అయితే కారణము ఏదైనా ప్రకృతి సంబంధ సిద్ధమైనదే అయి ఉండాలి. మనము అదే చెప్పాను కదా ఇందాక ప్రశ్నలోనే, మనకి ఈర్ష్యాద్వేషాలతోటి మనం చేయలేకపోవడం కాకూడదు. ఏటి సూతకం ఉన్న వాళ్ళు చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి వ్రత భంగం అవుతుంది అని అనుకుంటారు. కానీ వ్రతభంగం ఏవి ఉండదు. ఆ సంవత్సరం వ్రతం అవ్వదు, వచ్చే సంవత్సరం వ్రతం చేసుకుంటారు. మనకి ఏదైనా అనారోగ్యం ఉండడం, కొంతమంది స్త్రీలతోటి జరిగే వ్రతం కాబట్టి ఆడవాళ్ళకి అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఆ కుటుంబ పోషణ బాధ్యతలు ఉండొచ్చు, లేకపోతే కుటుంబానికి సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ స్త్రీ మానసికంగా సంతోషంగా లేకపోవడం వల్ల కూడా వ్రతం చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు ఏ విధమైన దోషం వర్తించదు. కాబట్టి మీరు దాని గురించి అసలు చింతే అవసరం లేదు. ఇవాళ ఈ సంవత్సరం చేసుకోకపోతే వచ్చే సంవత్సరం అమ్మవారిని నమస్కరించుకుని ఆరాధన చేయడం. అయితే నేను చేసుకోలేకపోయాను కాబట్టి ఏంటంటే వ్రత కథనైనా ఏదైనా ఒక ఆడియోలో అయినా వినడం. కొంతమందికి లీవ్స్ దొరకకపోవడం వల్ల ఉద్యోగం పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల వాళ్ళు చేసుకోలేకపోవచ్చు. కనీసం ఒక ఆడియో రూపంలో అయినా వ్రత కథని వినడము, ఆ మహాలక్ష్మిని ఆ రోజంతా తలుచుకోవడం,
లేదంటే ఒక పటం పెట్టి ఇంట్లో దీపం పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా అమ్మవారిని మననం చేస్తూ అమ్మవారిని ఉపాసన చేయడం, అంటే అమ్మవారిని నిత్యము ఆరాధన చేస్తున్నట్టే లెక్క అవుతుంది. అందుకని మీరు వ్రతం చేసిన ఫలితాన్ని పొందుతారు. వ్రతం అంటే ఒక చోట కూర్చుని అమ్మవారిని తదేకంగా చూస్తూ ఆరాధన చేస్తేనే వ్రతము అనుకునే సిద్ధాంతము కాదు. మనకి ధర్మశాస్త్రము కానీ మన హిందూ ధార్మిక సాంప్రదాయాలు కూడా మనకి ఏం చెప్తున్నాయనంటే ఎప్పుడూ కూడా ధ్యానము మాత్రము భగవంతుడి మీద నిలపాలి, అమ్మవారి మీద నిలపాలి అని చెప్తున్నాయి. అలా చేస్తే సరిపోతుంది. అమ్మ, వ్రతం మొదలు పెట్టాక మధ్యలో ఏదైనా పొరపాటు జరిగితే వ్రత ఫలితం లభిస్తుందా? ఖచ్చితంగా లభిస్తుంది. శ్రద్ధ ఉండి, మీకు భక్తి ఉండి, అమ్మవారి మీద నమ్మకం ఉంటే మీకు ఖచ్చితంగా వ్రత ఫలితం లభిస్తుంది. వ్రత ఫలితము ఒక చిన్న తప్పు వల్లనో ఒక చిన్న దోషం వల్లనో మనకి పోదు. మనం ఎంతైతే చేసాం, 100 నామాలు మనం కరెక్ట్గా చదివాం అనుకుందాం, మీ తక్కిన 8 నామాలు సరిగ్గా చదవలేకపోయాం, ప్రొనౌన్సియేషన్ వల్లనో లేకపోతే ఏదైనా ఒక ఉపచారం సరిగ్గా చేయలేకపోయాం, ఒక ఉపచారానికి కావాల్సిన సామాగ్రినో వస్తువులో మన దగ్గర లేవనుకుందాం, అవి లేకపోవడం వల్ల మనం సరిగ్గా చేయలేకపోయాం అనుకుందాం, అది మన మనసులో వెలితి కానీ భగవంతుడికి వెలితి కాదు కదా. అందుకని అది ఏమీ జరగదు. అయితే మీరు 100 నామాలు మీరు కరెక్ట్గా మీరు దాన్ని ప్రొనౌన్సియేషన్ చేశారు కాబట్టి, స్పష్టంగా పలికారు కాబట్టి మీకు ఏంటి అని అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్రత ఫలితము ఆ 100 నామాలకి ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఈ 8 నామాలకి సంబంధించి అమ్మ క్షమా ప్రార్థన, మేము తప్పు చదివాము అని చెప్పి మనం చెప్పుకోవడమే. కాబట్టి ప్రతి హోమంలో, ప్రతి మంత్రంలో, ప్రతి వ్రతంలో, ప్రతి పూజలో కూడా మనము ఆఖరణ వచ్చేసరికి ఏం చెప్తాము? క్షమా ప్రార్థన చెప్తాం. ఎందుకు? మనం అందరం ఏం పండితులం కాదు, వేద పాఠశాలకు వెళ్ళి మనం వాళ్ళ వేదాలు నేర్చుకుని రాలేదు. ఇవన్నీ సంస్కృత పదాలు మనం చదువుతూ మాట్లాడుతున్నట్టుగా చదివేస్తూ ఉంటాం. అలా చదివేయడంలో మనకి లేకపోతే ఇంకేదైనా పని ఉండడం వల్ల తొందరగా చదివేస్తాం. పిల్లలు ఏడుస్తున్నారు, ఇంకా తొందరగా చదవచ్చు. అలాంటప్పుడు ఏదైనా తప్పులు దొరలచ్చు. అలా చేసినా కూడా వారికి అమ్మవారు మనకి అమ్మ కదా, మన స్థితిగతులు ఆమెకు తెలుసు కదా, కాబట్టి మనకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూసుకుంటుంది. అమ్మ, మంత్రాలు సరిగ్గా తెలియకపోతే పూజ చేయకూడదంటారా? అలా ఏం లేదమ్మా. మంత్రాలు సరిగా తెలియకపోతే ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనుకోవచ్చు. లక్ష్మీదేవిని అనేక నామాలతోటి ఆరాధన చేయొచ్చు. అనేక నామాలు, అనంత నామాలు ఆవిడవేయి అందుకని మనం ఏం చేస్తాం, ఇంట్లో ఉన్న పిల్లల పేర్లు కూడా లక్ష్మి అని పెట్టుకుంటూ ఉంటాం. అయితే లక్ష్మి అనేది పలుకుతోంది కదా మనకి, ఏది మనకు ఒక లక్ష్యాన్ని ఇచ్చేది. కాబట్టి ఆ లక్ష్మి అనే నామంతో 108 సార్లు ఆరాధన చేసినా, ఒక మాల తెప్పినా, లేకపోతే పుష్పార్చన చేసినా, లేకపోతే మీరు చక్కగా అక్షింతలతోటి ఆరాధన చేసినా సరిపోతుంది. మనకి మంత్రమే తెలియాలి, విధి విధానమే తెలియాలి కాదు, శ్రద్ధ భక్తి ఖచ్చితంగా ఉండాలి. అది ఉంటే గనక మనం భగవంతుడికి సరెండర్ అయి చేస్తాము, అంటే శరణాగతితో చేస్తాము. మనం పెద్దలకి, గురువులకి, అలాగే భగవంతుడికి సరెండర్ అవుతాం, ఇంకెవరికి సరెండర్ అవ్వం. అయితే ఇక్కడ ఈ స్థానంలో వచ్చేసరికి ఇవి ఉన్నాయి అంటే మీ వ్రతం పరిపూర్ణమైపోతుంది. మీకు మంత్రమే తెలియక్కర్లేదు, మీకు మంత్రం ఏంటి, తంత్రం, విధి విధానాలు కూడా తెలియక్కర్లేదు. చక్కగా మీరు వ్రతాన్ని పూర్తి చేసుకోగలుగుతారు. అమ్మ, వరలక్ష్మి అంటే ధనలక్ష్మినా? సాధారణంగా లక్ష్మీదేవిని మనం సంపదకు ప్రతీకగా భావిస్తూ ఉంటాం కదా, అసలు శాస్త్రాలు లక్ష్మీ తత్వాన్ని ఏ విధంగా పేర్కొన్నాయి? లక్ష్మి అనేసరికి ఒక లక్ష్యాన్ని సూచించేది, లక్షణమైనది. లక్ష్మి అనేసరికి అందరూ సంపద అనుకుంటారు. ఆవిడ గంటి చూపుతోటి మనకి సకల సంపదలు వస్తాయి. అంటే ఆవిడ ఇలా చూస్తే చాలు, నేను ఇప్పుడు ఈవిడ్ని ఇలా చూశాను, ఆవిడ మొత్తం లక్ష్మీమయం అయిపోతుంది, అంటే పైనుంచి కింద వరకు బంగారమయం అయిపోతుంది. ఆవిడ చూపు అంతటిది. ఆవిడ ధనానికి, జ్ఞానానికి, కీర్తికి, అలాగే ధాన్యానికి, ఆరోగ్యానికి, అన్నిటికీ అది దేవత. ఎక్కడైతే సుఖము, సంపద, ఐశ్వర్యము, కీర్తి ఇవి ఉన్నాయో అక్కడ లక్ష్మి ఉంది. అయితే అక్కడ సంతృప్తి ఉండాలి, ఉంటే లక్ష్మి ఉన్నట్టు. మీకు జ్ఞానం ఉంది కానీ సంతృప్తి లేదు, ఇంకా మిమ్మల్ని అలక్ష్మి వెంటాడుతుంది. లక్ష్మి కాదు మిమ్మల్ని వెంటాడేది. అందుకని మనకి సంపద వచ్చిన తర్వాత ఇంకా కావాలి, ఇంకా కావాలి అని ఉంటుంది. అక్కడ కూడా వీళ్ళకి పూర్తి లక్ష్మి లభించలేదని అర్థం. ఎందుకు లక్ష్మి చంచలమైనది అని అంటే కనుక మన మనసు ఎలా ఉంటుందో అలా లక్ష్మి మనల్ని ఆశ్రయిస్తుంది. మన మనసులో చంచలమైన కోరికలు ఎక్కువగా ఉన్నాయి. మన ఇంట్లో ఉన్నవి మనకు కావాలంటే తప్పులేదు, పక్కింట్లో ఉన్నవి కూడా మనకు కావాలన్నామనుకో అప్పుడు లక్ష్మి మనకి సహకరించదు. అంటే లక్ష్మి ఎక్కడైతే సుగుణాలు ఉంటాయో అక్కడ ఆవిడ స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఆవిడ నీట్నెస్ లేకపోతే అసలు ఉండలేదు. అంటే చాలా శుచిగా శుభ్రంగా ఉంటే ఆవిడకి ఇష్టం. ఈ కాలంలో మనం అది ఉంచుకోవడానికి సమయం ఉండట్లేదు.
కదా, మనకు వచ్చేసరికి చాలా బిజీ లైఫ్ అయిపోతుంది. అయితే వీటి అన్నిటికీ ఆధారంగా ఆవిడ ఉంటుంది. పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఉంటే ఆ స్థానంలో లక్ష్మీదేవి నిలబడుతుంది. కనీసం మనలో ఒక్క గుణమైన మంచితనం ఉంటే, 1% అయినా మంచితనం ఉంటే ఆవిడ మనల్ని ఆశ్రయించి ఉంటుందట. అప్పుడు మీ దేహ సౌందర్యానికి ఎప్పుడూ కూడా ఏ మేకప్ అవసరం ఉండదు. అంటే అమ్మవారు మనల్ని ఆశ్రయించి ఉంది అని మిమ్మల్ని చూడగానే తెలిసిపోతుంది. మీరు చూడండి, చక్కగా లక్ష్మణ్లాగా ఎంత చక్కగా ఉన్నారు ఇవాళ. అలాగా మీరు ఇవాళ రోజున మిమ్మల్ని లక్ష్మీదేవియే ఆవహించి ఉన్నట్టుగా మీరు ఉన్నారు. అంటే మనకి ఉన్నతమైన స్థానానికి చేర్చే శక్తిని ఇచ్చేది, అంటే అలాంటి ఆలోచనని ఇచ్చేది లక్ష్మి. అంటే నీకు లక్ష్యం ఏర్పడితేనే కదా నువ్వు బిజినెస్లో రాణిస్తావు, రాజకీయంగా రాణిస్తావు, ఉద్యోగంలో రాణిస్తావు. ఇలాంటి లక్ష్యాన్ని ఏర్పరిచేది లక్ష్మి. అందుకని వాడికి లక్ష్మి అనుగ్రహించింది అంటాం అన్నమాట. వాడు తదేక దీక్షతో పనిచేస్తాడు. అలాంటిదే లక్ష్మి యొక్క ఆవాహన శక్తి. ధనం సంబంధించిన అజీర్ణమైన వ్యాధులన్నీ పోతాయి అని చెప్పి వైద్యశాస్త్ర ప్రకారంగా. అయితే మనకి ఈ వానాకాలంలో ఎక్కువగా దొరికే వస్తువుల్నే మనము వాయినంగా ఇస్తూ ఉంటాం. మన పూజల్లో ఒక చక్కటి ఆనవాయితీ ఏంటి అంటే, లేని వస్తువుని ఇవ్వమని చెప్పరు. ఇప్పుడు దొరికే వస్తువులతోటి పూజ చేసుకోండి, ఇప్పుడు దొరికే వస్తువులతోటి వాయనం ఇచ్చుకోండి. అయితే మనకి ఎవరికైనా జాతకంలో గురుగ్రహం బాగాలేదు, గురుగ్రహం శాంతిస్తే గనక దైవిక శక్తులు మన మీద మంచి ప్రభావాన్ని చూపించగలుగుతాయి. అందుకని శనగల్ని వాయనంగా ఇస్తూ ఉంటారు. శనగల్ని వాయనంగా ఇవ్వడం వల్ల మీతో నాకు 2 బద్దలు కలిసి ఉంటాయి కదా, 2 గింజలు కదమ్మా, 2 గింజలు కలిసి ఉంటాయి కదా. ఈ 2 కలిసి ఉండడం వల్ల మీకు మాకు మధ్య ఉండే స్నేహము ఏదైతే ఉందో అది మొలకలాగా పరిపూర్ణం అవ్వాలి, చక్కగా వృద్ధి చెందాలి. అలాగా మనము సమిష్టిగా ఉండడానికి, అందరినీ మనతో కలుపుకుపోవడానికి దీన్ని వినియోగిస్తూ ఉంటాం. ఒక శనగనైతే వాయనం ఇవ్వం కదా, కాబట్టి మనం కొన్ని గుంపుగా శనగల్ని ఇస్తాం. ఆ గుంపుగా ఇచ్చిన శనగల్లో ఇలా మన స్నేహం వృద్ధి చెందాలి, లేదా మన రిలేషన్ ఏదైతే ఉందో అది వృద్ధి చెందాలి అని చెప్పి దీన్ని శనగల్ని వాయనంగా ఇవ్వడం. శనగల్ని వాయనంగా ఇవ్వడం వల్ల మంచి అభివృద్ధి చెందుతుంది. గురువు అనుకూలం అవుతాడు. బృహస్పతి ఎప్పుడైతే అనుకూలం అవుతాడో మనకి అన్ని లక్షణాలు ఏర్పడతాయి, అంటే శుభ లక్షణాలు ఏర్పడతాయి. అందుకని దీన్ని వాయనం ఇస్తారు. అమ్మవారికి ఇరువైపులా ఉండే గజాలు దేనికి ప్రతీక? గజాలు అనేసరికి మనకి రాచరికానికి చిహ్నం కదా. అయితే ఇక్కడ గజాల్ని 2 గజాలు అమ్మవారి చుట్టూ ఉన్నవి. ఆ గజాల్ని మదానికి చిహ్నంగా చెప్తూ ఉంటారు. మదము అంటే మనలో అందరిలో అహంకారం ఉంటుంది కదా, అహంకారానికి ప్రతీకగా చెప్తారు. అయితే వాటికి 2 కలశాలు ఉంటాయి చేతిలో, తొండంలో. మన చేతులు వాటికి తొండం. అయితే ఈ తొండంలో ఉన్న కలశాలు సంతృప్తి అసంతృప్తికి చిహ్నం. అది వదిలే జలం ఏదైతే ఉందో అది అమృతం, అంటే తృప్తి. ఇది లక్ష్మీదేవిని మనం ఎప్పుడైతే చూస్తామో అది మనకి కలగాలి. కలగగానే అమ్మవారిని ఆరాధన చేస్తే మన జీవితంలో మన రాజ్యానికి మనం రాణులము, మనకి రాచరికపు లక్షణాలు వస్తాయి. అందుకని గజలక్ష్మిని ఆహ్వానం చేస్తాం. మనం గజలక్ష్మిని వరలక్ష్మిగా ఆహ్వానం చేస్తాం. అయితే దీంట్లో ఈ అమృత బిందువులు ఎలా అమ్మవారి మీద పడి అభిషేక జలం అవుతుందో అలాగా మన జీవితంలో సంతృప్తికరమైన వాతావరణం ఏర్పడాలి అని చెప్పి గజాలతో కూడిన లక్ష్మిని ఆరాధన చేస్తాం. ఈ గజాలు సమస్త బ్రహ్మాండాన్ని మోస్తున్నాయి. అంటే ఈ భూమిని మోస్తున్నవి 4 గజాలు. తర్వాత ఆదిశేషుడు తల మీద ఉంది ఈ భూమి కదా. అయితే గజాలు లేకుండా ఎక్కడా ఉండదన్నమాట. అలాగే గజాలు ఆకాశానికి వానకి కూడా దగ్గర సంబంధం. అప్పట్లో గజాలు రెక్కలుండి ఎగురుతూ ఉండేవి. ఆకాశంలో జలాన్ని తీసుకుని ఆ అమ్మవారి మీద అభిషేకం చేస్తూ ఉండేవి. అంటే ఇవి ఎక్కడ జలాన్ని, నేల మీద ఉన్న జలాన్నో లేకపోతే నదిలో ఉన్న జలాన్నో తీసుకుని అభిషేకం చేసింది కాదు. మేఘాలలో ఉన్న అమృత జలాన్ని తీసుకుని అమ్మవారికి అభిషేకం చేశాయి. ఒక ఋషి శాపం వల్ల వీటికి రెక్కలు పోయినాయి. కానీ ఇవి రెక్కలు పోయినా కూడా ఎక్కడైతే ఏనుగుల సమూహం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా వాన పడుతుంది అని మనకి ఇంకా నమ్మిక. అందుకని కేరళ ప్రాంతంలో ఎక్కువగా ఏనుగుల్ని పెంచుతూ ఉంటారు. అక్కడ ఎప్పుడూ నీరు సమృద్ధిగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా నీరు లేదు అని ఎప్పుడూ మనకి ఎక్కడా వార్తల్లో వచ్చినట్టు కనిపించదు. అందుకని మేఘాలు బాగా వర్షించాలి అంటే కనుక ఏనుగులు సుభిక్షంగా ఉండాలి అంటారనమాట. అందుకని ఇదే ఏనుగులకి ప్రతీక. గర్భిణీలు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చమ్మా?
చేసుకోవచ్చమ్మా. గర్భిణీలు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. కానీ నియమాలు అంటే ఏమీ తినకుండా ఉండే నియమాల్ని, అలాగే మనం ఎంతసేపు ఎక్కువసేపు తినకుండా ఉండకూడదు. వీళ్ళకి 4 గంటలకో 2 గంటలకో ఏదో ఒకటి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తీసుకుంటూ ఉండాలి. ఏదైనా కానీ శిశు సంక్షేమం చాలా ముఖ్యము. గర్భిణీ స్త్రీ అంటే తల్లితో సమానం కాబట్టి ఆ తల్లిని ఎప్పుడూ మనం పూజిస్తూ ఉంటాం. మనం అన్నిట్లలో మాతను చూస్తూ ఉంటాం. అలాగే ఆవిడ చేసే వ్రతంలో ఒకటే నియమం పెట్టుకోవాలి, ఏంటి అంటే కనుక వ్రతాన్ని శ్రద్ధగా చేయడం, భక్తిపూర్వకంగా చేయడం. ఈ విధంగా చేస్తే చాలు, ఆవిడకి పూర్తి ఫలం లభిస్తుంది. దానికి ఆవిడ ఉపవాసాలు ఉండక్కర్లేదు, అది చేయొచ్చు. 9 నెలలు వచ్చిన తర్వాత మాత్రం చేయకూడదు. ఎందుకంటే 9 నెలలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు డెలివరీ అవుతుందో ఎక్కువసేపు కూర్చోలేరు కదా. తగిన ఆసనము ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు చేసుకుంటే మంచిది. అందుకని వాళ్ళకి అలా వీలు లేకపోతే ఎవరైనా చేస్తూ ఉంటే వారితో కొంతసేపు కూర్చొని ఆ కథ విని, ఆ పూజని కాస్త విని, నెత్తి మీద మహాలక్ష్మి నమః అని చెప్పి అక్షింతలు జల్లుకున్న వాళ్ళకి వ్రత ఫలితం వస్తుంది. అమ్మ, అష్టలక్ష్ముల భావనకు వరలక్ష్మీదేవితో సంబంధం ఏమైనా ఉందా? వరలక్ష్మి అనేసరికి మనము నవశక్తిగా, 9వ శక్తిగా అమ్మవారిని ఆహ్వానం చేస్తున్నాం. మనం 9 దారంలతోటి ఒక తోరాన్ని తయారు చేసుకుంటున్నాం. 9 గ్రంథులతోటి దాన్ని తయారు చేస్తున్నాం. అందులో 8 లక్ష్ముల్ని ఆవాహన చేస్తున్నాం. ఏ లక్ష్మి ఉన్నా లేకపోయినా, మీ ఇంట్లో ధైర్యలక్ష్మి లేదనుకోండి, మీ ఇంట్లో ఇంకేమీ లేదు. ఒక్క ధైర్యలక్ష్మి మీ ఇంట్లో ఉందనుకోండి, 9 లక్ష్ములు మీ ఇంట్లోనే ఉంటాయి. ఒక్క ధైర్యలక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి మన నిత్యం మనలో ధైర్యలక్ష్మిని ఆవాహన చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనకు వచ్చే ప్రతి సిచ్యువేషన్లో మనకున్న ధైర్యమే మనల్ని విజయపదం వైపు నడిపిస్తుంది. అందుకని మీరు ధైర్యలక్ష్మిని ఈ వరలక్ష్మిలో మా ఇంట్లో ఎప్పుడు ఉండాలి, నాతో ఎప్పుడు ఉండాలి అని ఆవాహన చేయండి. మీకు అసలు ఇంకే లక్ష్మి గురించి ఆరాధన చేయాల్సిన పనే లేదు. ధనలక్ష్మితో సహా మీ వెంటే నడుస్తుంది. అందుకని అష్టలక్ష్ములు దీంట్లో ఆవాహన జరుగుతుంది, అష్టలక్ష్ముల పూజ జరుగుతుంది. అష్టలక్ష్ములతోటి మహాలక్ష్మి ఆరాధన జరుగుతుంది, అదే వరలక్ష్మి అవుతుంది. వరలక్ష్మి వ్రతంలో ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలా? ఏం లేదమ్మా, ఆవు నేతితో చేస్తే లక్ష్మీమయం. ఎందుకంటే ఆవులో సకల దేవతలు ఆహ్వానమై ఉంటారు కాబట్టి మహాలక్ష్మి తన పృష్ఠంలో ఆవాహమై ఉంటుంది. అందుకని ఆవు నేతితో దీపారాధన చేయడం సర్వశ్రేష్టంగా భావిస్తారు. దానివల్ల గోవుని మనకి ఒక మంత్రం వస్తుంది, గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని. ఎక్కడైతే గోవు పూజింపబడుతుందో, రక్షింపబడుతుందో, గోవుకి సంబంధించిన వస్తువులు మనం వినియోగించుకుంటే రక్షించబడుతుంది కదా. అందుకని ఆవు ఘృతాన్ని అంటే నెయ్యిని మనం హోమాల్లో వాడడం, దీపారాధనకి వాడడం, ఆవు పాలని వినియోగించడం ద్వారా ఆవుని పెంచడం మొదలు పెడతారు, సంహారం చేయకుండా. ఆవు ఉంటే గనక దేశం సుభిక్షంగా ఉంటుంది. ఇంతకుముందు ఆవు పేడనే మనకి ఎరువుగా వాడేవాళ్ళు కాబట్టి. అయితే ఆవు పేడలో మహాలక్ష్మి నివాసం ఉంటుంది. అందుకని ఆవు యొక్క సంబంధించినది ఏదైనా కూడా వినియోగిస్తే చాలా మంచిది. అయితే ఇవాళ రోజున 1 కిలో నెయ్యి 4,000 2,000 ఇలా ఉంటే పాపం కొనుక్కోలేని వాళ్ళు ఎలాగా అనేది ఒక సందేహం ఉంటుంది. దీపం పెట్టేటప్పుడు కొబ్బరి నూనెతో కూడా అమ్మవారికి దీపారాధన చేయవచ్చు. అమ్మవారికి చాలా ప్రీతి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం. కొబ్బరి నూనెతో దీపారాధన చేయొచ్చు. లేదు ఆఖరణ నువ్వుల నూనెతోటి, అంటే మనకి ఉన్న శని దోషము, అలక్ష్మీ దోషము పోవాలి అని చెప్పి నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేయొచ్చు. పల్లి నూనె, పిప్ప నూనె, విప్ప నూనె ఇవన్నీ కొంచెం దిగుతూ వస్తూ ఉంటాయి మనకి. వీలైతే మీకు గోవు యొక్క ఘృతము, లేదంటే కొబ్బరి నూనె, లేదంటే కనుక నువ్వుల నూనె, ఈ మూడిట్లలో ఏది దొరికినా దీపారాధన చేసుకోవచ్చు తల్లి. అమ్మ, వరలక్ష్మి వ్రతం చేసుకునే సమయంలో చేతికి కట్టుకునే తోరం ఎలా తయారు చేసుకోవాలి, ఎన్ని ముడులు వేయాలి, అసలు తోరానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి తెలియజేస్తారా? తప్పకుండా తల్లి. తోరము అనేది నవసూత్ర గ్రంథము అంటాం మనం, నవశక్తి సమన్వితము. అయితే అమ్మవారిని వరలక్ష్మి వ్రతం అనగానే మనం లక్ష్మీదేవిని ఆరాధన చేసేటప్పుడు రకరకాల రూపాల్లో అమ్మవారిని ఇందులోకి ఆహ్వానం చేస్తాం అన్నమాట. చేసి ఈ రోజున మనం ఏదైతే వ్రతం చేశామో ఆ వ్రతం యొక్క శక్తి మన మీద ఉండేలాగా, ఆ శక్తి ద్వారా మన ఇల్లు చాలా సుఖ సంతోషాలతో నడిచేలాగా మనం దీన్ని ఆరాధన చేస్తాం. అందుకని ఈ సూత్రము అనేసరికి మనకి చాలా చాలా విశేషమైనది. అయితే ఇక్కడ ఏమవుతుంది, 9 నూలు పోగులతోటి కూడిన తోరాన్ని తీసుకుని దీనికి చక్కగా ఇట్లా పసుపు నీళ్ళలో కలిపేసేసి ఇట్లా రాసేసుకుని దీన్ని కొంతసేపు ఆరబెట్టుకోవాలి. కొంతమందికి తడిగా ఉంటే పసుపు ఎలర్జీ వస్తుంటుంది. అలా ఉన్నప్పుడు కొంచెం ఆరబెట్టేసుకోవాలి. అలా ఏమీ లేకపోతే పర్వాలేదు, ఇలా రాసుకుని
దీనికి 9 ముడులు ఈక్వల్ డిస్టెన్స్లలో వేసుకోవాలన్నమాట. అంటే సరి సమానంగా ఉండేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు ఈ ముడి లోపల అయితే గన్నేరు పూలు, చామంతి పూలు, లేదంటే ఏదైనా చిన్న రకం పూలన్నీ దీంట్లో కడుతూ ఉంటారు. లేదు అంటే కనుక మనకి పుష్పాలు దొరకలేదు అంటే కనుక ఊరికే ముడి వేసేసుకోవచ్చు. లేదంటే దీంట్లో తమలపాకులు కట్టచ్చు, మామిడాకులు కట్టచ్చు. అయితే ఈ గ్రంథి విసర్జనకి కొంత సమయం తీసుకుంటే అవి గుచ్చుకునే అవకాశం ఉంది. అందుకని చాలామంది ఏం చేస్తారంటే గన్నేరు పూలని కడుతూ ఉంటారు. అవి ఎక్కువగా గుచ్చుకోవు కాబట్టి ఈ గన్నేరు పూల బదులు ఇప్పుడు ఇక్కడ మనం మల్లెపూలని పెడదాం. ఈ మల్లెపూలతోటి మనం దీన్ని గ్రంథిని తయారు చేసుకుందాం. ఇలా తయారు చేసుకుని ఇట్లా మనం 9 గ్రంథులు తయారు చేయాలి. తయారు చేసి దీనికి పూజ చేస్తూ దీన్ని దక్షిణ హస్తానికి కట్టుకుంటాం. సామాన్యంగా మనం ఏ పూజలో అయినా ఏ హోమంలో అయినా కనుక పెళ్ళైన స్త్రీ ఎప్పుడు ఎడం చేతికే కట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడ కూడా దక్షిణ హస్తానికి దీన్ని కట్టుతారు. ఇలా 9 తోరాలకు 9 తోరాలతోటి 9 గ్రంథులతోటి దీనికి పూజ జరిగిన తర్వాత రమాయే నమః, కమలాయే నమః అని అమ్మవారి యొక్క 9 నామాలతో ఆహ్వానం చేస్తూ దీన్ని పూజ చేస్తాం. పూజ చేస్తూ దీనికి పసుపు, కుంకుమ ఇలాంటివన్నీ అలంకారం చేస్తాం. అలంకారం చేసి దీనిని పూజ అయ్యే సమయానికి అంటే నైవేద్యం పెట్టడానికన్నా ముందుగా మనం ఏం చేస్తామంటే దీన్ని కంకణ ధారణ చేస్తాం. అయితే దీన్ని ఇలా చేసుకోవడం వల్ల మీకు విశేషం ఏంటి అని అంటే కనుక దీనివల్ల మీరు అరే నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి నేను ఇంకేదైనా ముట్టుకోకూడదు, అసూచి ఏదైనా మనకి ఎందుకు ఒక తోరాన్ని కడతారు అని అంటే కనుక మన మైండ్ ఎప్పుడు, మన మనసు ఎప్పుడు ఈ వ్రతం మీదనే ఉండేలాగా ఉపవాసము, భగవంతుడికి దగ్గరగా ఉండి మనం ఎప్పుడు ఉపవాసం చేయడమే ఉపవాసము. అలాగా మనకి ఈ తోరం మనల్ని గుర్తిస్తూ ఉంటుందన్నమాట, మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకని ఈ తోరం చాలా విశేషమైనదమ్మా, శక్తి సమన్వితమైనది కూడా. అమ్మ, తోరాన్ని ఏ చేతికి కట్టుకోవాలి, అలాగే కట్టుకునే సమయంలో పఠించాల్సిన మంత్రం ఏమిటి? దక్షిణ హస్తానికి కట్టుకోవాలమ్మా దీంట్లో మంత్రం కూడా ఇలాగే ఉంటుంది. బద్నామి దక్షిణ హస్తే, అమ్మవారిని ప్రీతి చేస్తూ నేను నా దక్షిణ హస్తానికి కట్టుకుంటున్నాను. దేనికోసం? నాకు శుభాన్ని ఇవ్వడం కోసం. ఓకే, శుభాన్ని, సౌభాగ్యాన్ని, పుత్ర పౌత్రాభివృద్ధింశ, సౌభాగ్యం సౌభాగ్యం దేహిమే కురు, లేదంటే రమే, లేదంటే మహాలక్ష్మి అని చెప్పి అక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఆ మంత్రంలో పదాన్ని చేంజ్ చేస్తూ ఉంటారు. రమే అనొచ్చు, ఎందుకంటే ఆమెని రమాయే నమః అని అంటారు కాబట్టి రమే అని చెప్పి ఆమె ఆ మంత్రాన్నితోటి దీన్ని దక్షిణ హస్తానికి కట్టుకొని పూజ చేస్తారనమాట. పూజ అయిపోయిన తర్వాత దీన్ని తీసేటప్పుడు, విసర్జించేటప్పుడు ఇందులో మహాలక్ష్మిని 9 విధాలుగా ఆహ్వానం చేశారు కాబట్టి దాన్ని తీసినప్పుడు కూడా దానికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా దాన్ని ఏదైనా చెట్టు మొదట్లో వేయడం కానీ, లేకపోతే పారే నీళ్ళల్లో వేయడం కానీ, లేదంటే దానికి చెత్తబుట్లో ఇలా పడేస్తూ ఉంటారు, అలా చేయకూడదు. దీంట్లో కూడా ఇంకా లక్ష్మి ఆవహించే ఉంటుంది కాబట్టి ఏదైనా చెట్టు మొదట్లో, తులసి చెట్టు మొదట్లో ఇలా వేయడం మంచిది. అమ్మవారికి మనం తాంబూలం సమర్పిస్తాం కదా, దాంట్లో ఏమేం వస్తువులు ఉండాలి? తాంబూలంలో ఆకు ఒక్క, 2 ఆకులు తమలపాకులు, తర్వాత ఒక్క పసుపు కుంకుమ, తర్వాత వీళ్ళకి వచ్చిన ముత్తైదులకి పెట్టడానికి గంధం, ఇవి ఉంటే చాలమ్మా తాంబూలంలో. అయితే కొంతమంది కాయిన్స్ పెడతారు, కొంతమంది జాకెట్ పీసులు పెడతారు, చీరలు కూడా పెట్టచ్చు. అది మనకున్న స్తోమత మీద ఆధారపడి ఉంటుంది. ఇవి ఉంటే చాలు. అమ్మ, ముత్తైదువులకి తాంబూలం ఎలా ఇవ్వాలి, ఆ ఇచ్చే విధానం చెప్పండి. తప్పకుండా అమ్మ. ముత్తైదువు అనేసరికి మనకేంటంటే ఆ రోజు మహాలక్ష్మి అంటే వరలక్ష్మిని ఆహ్వానం చేసుకున్నట్టుగా, అది ఎంతమందిని మనం ఆహ్వానం చేసుకుంటాం మన మీద ఆధారపడి ఉంటుంది. వచ్చిన ఆవిడకి కాళ్ళకి పసుపు రాసి చక్కగా కాళ్ళకి కూడా బొట్టు పెడతారు, అలాగే మొహానికి బొట్టు పెట్టి, అంటే మనం ఎప్పుడు కూడా పాదం నుంచి మనం ముఖం వరకు వెళ్తున్నాం అనమాట. తర్వాత గంధం పెట్టి పసుపు కుంకుమ ఇచ్చి వాళ్ళకి తాంబూలం ఇస్తాం. తమలపాకులు తొడిమలు మన వైపు ఉండి, అలాగే తొడిమల చివర్లు వాళ్ళ వైపు ఉండేలాగా ఒక ఫలాన్ని ఏదో ఒకటి పెట్టి వాళ్ళకి మనం వాయినం ఇవ్వడము. దీన్ని కాకుండా ఇంకా కొంతమందికి వాయినాల పద్ధతులు ఉంటాయి, ఇవి మాత్రం మనం మామూలుగా ఇస్తూ ఉంటామమ్మా. అమ్మ, శ్రావణ లక్ష్మికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటి? అమ్మవారికి చాలా ఇష్టమైనది పులిహార. అలాగే పాలతోటి ఏదైనా వెరైటీ చేస్తే ఆవిడకి చాలా ఇష్టం. అందుకని పరవాన్నం ఎప్పుడు కూడా నెయ్యితో కూడిన పరవాన్నము, పాల తాలకులు, లేదంటే దద్దోజనము, అలాగే పులిహార. అమ్మవారికి పూర్ణమూరలు అంటే చాలా ఇష్టం అన్నిటికన్నా. అందుకని ఇవి నైవేద్యం చేయగలిగితే చాలు. ఏవి లేకపోతే పాలు, వడపప్పు, పానకం ఇది పెట్టేసేసి కూడా మన నైవేద్యాన్ని పూర్తి చేయొచ్చు.
వరలక్ష్మి వ్రతాన్ని చేయడానికి ఖచ్చితమైన సమయం ఏమైనా ఉంటుందమ్మా? ఉంటుందమ్మా. ఎందుకంటే లక్ష్మీదేవిని ఆహ్వానం చేసుకునేటప్పుడు స్థిరంగా మన ఇంట్లో ఉండాలి అని చెప్పి ఆహ్వానం చేసుకుంటాం. మిగతా ఎప్పుడు కూడా మనం వ్రతంలో వాళ్ళని స్థిరంగా ఉండాలనుకోం, ఉద్వాసనలు చెప్తాం. మహాలక్ష్మికి ఉద్వాసనలో చెప్పం మనం ఎప్పుడు కూడా. అందుకని స్థిర లగ్నాల్లో అమ్మవారిని ఆహ్వానం చేసుకోవాలి. మనకి శుక్రవారం రోజు పొద్దున్న 6:23 నుంచి 7:30 వరకు మనకి సింహ లగ్నం వస్తుంది. అంటే లగ్నంలో రవి ఉంటాడు ప్రత్యేకంగా. అలాగా స్థిర లగ్నం అవుతుంది. ఈ లగ్నంలో అమ్మవారిని ఆహ్వానం చేసుకుంటే మంచిది. లేదంటే అభిజిత్ లగ్నం అవుతుంది. అభిజిత్ లగ్నం సూర్యుడి నుంచి 4వ రాశి అవుతుంది. కాబట్టి వృశ్చిక లగ్నం అవుతుంది. మధ్యాహ్నం 12:05 నుంచి మొదలవుతుంది. అంటే కొంతమంది మనకి పిండి వంటలు ఇవన్నీ చేసుకోవాలి కదా, ఇవన్నీ చేసుకుని లేట్ అవుతుంది. పొద్దున్నే 6 అవ్వకపోవచ్చు. ఈ 12 గంటల అభిజిత్ లగ్నంలో కూడా స్థిర లగ్నమే అవుతుంది. కాబట్టి ఈ ముహూర్తాన్ని పెట్టుకోవచ్చు. కొంతమందికి సాయంత్రం పూట పూజ చేసుకునే అలవాటు ఉంటుంది. పొద్దున్న వ్రతం చేసుకోరు, సాయంత్రం ప్రదోషకాలంలో వ్రతం చేసుకుంటారు. వారికి కుంభలగ్నం అయితే గనక చాలా విశేషంగా ఉంటుంది. ఇది సాయంత్రం 6 గంటలకి మొదలవుతుంది. 6:30కి ఈ ప్రాంతంలో మొదలవుతుంది. 6:53 చక్కటి లగ్నం వస్తుంది. కాబట్టి ఈ లగ్నంలో అమ్మవారిని ఆహ్వానం చేసుకుని 7 గంటల లోపల మనం స్థిరంగా అమ్మవారిని ఫస్ట్ ఆహ్వానం చేసుకోవడం, కూర్చోపెట్టడం, పూజ చేయడం, ఇలాంటివన్నీ అన్నమాట. ఈ ముహూర్తాలు కనుక పాటించగలిగితే మనకి ఇంకోటి లేదు, నేను ఈ ముహూర్తాల్లో చేయలేకపోయాను అనుకున్న వారికి ఏంటి అంటే రాహుకాలం కానీ దుర్ముహూర్తం కానీ లేని సమయం చూసుకుని చక్కగా ఆహ్వానం చేసుకుని అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. అంటే స్థిరలగ్నం అందరికీ తెలియాలని రూల్ లేదు కదమ్మా. అలా తెలియకపోయినా దుర్ముహూర్తాలు కాకుండా, రాహుకాలం కాకుండా అమ్మవారిని ఆహ్వానం చేసుకోవాలి. ఇది చేసుకుంటే సరిపోతుంది. అమ్మ, సాధారణంగా అందరికీ కలిగే ప్రశ్న ఏంటంటే కలశం అనేది అందరూ పెట్టుకోవచ్చా లేక ఆనవాయితీ ఉన్నవాళ్లే పెట్టాలా? ఈ కలశానికి దోషం లేదమ్మా, ఎవరైనా పెట్టచ్చు. కలశం అనేది విశ్వానికి అలాగే విశ్వ సృష్టికి ప్రతీక. మన సృష్టి కూడా మొదలైంది కలశంతో అని చెప్తూ ఉంటారు పురాణాల్లో. అయితే ఈ కలశంలో ఆవాహన చేసుకునేటప్పుడు అమ్మవారిని మనం మొదటిసారిగా కలశం పెట్టి ఆహ్వానం చేసామనుకోండి, ప్రతిసారి ఖచ్చితంగా కలశ ఆరాధన చేస్తూ ఆవాహన చేసే విధంగా ఉంటేనే కలశంలో అమ్మవారిని ఆహ్వానం చేసుకోవాలి. లేదనుకోండి, మన దగ్గర ఒక పటం ఉంది, పటానికి అమ్మవారిని ఆహ్వానం చేయొచ్చు. ఏది లేకపోతే పసుపు ముద్దలో అమ్మవారిని ఆహ్వానం చేయొచ్చు. అమ్మవారు మంగళ స్వరూపిణి కదా, అందుకని ఈ అమ్మవారిని ఆహ్వానం చేసుకునేటప్పుడు పసుపు ముద్దలో కూడా అమ్మవారిని ఆహ్వానం చేసుకోవచ్చు. కలశం అనేది ఆనవాయితీ ఉంటే చేయొచ్చు, లేదంటే ఒకవేళ మనం ఆనవాయితీగా తీసుకుంటే పూర్తిగా చేయాలి. అలా పెట్టుకునే కనుక నియమం ఉంటే చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. అమ్మవారికి పెట్టే ముఖం విషయంలో ప్రత్యేక నియమం ఏమైనా ఉంటుందా? ముఖం లేకుండా వ్రతం ఆచరించవచ్చా? ఆచరించవచ్చు. ఎందుకంటే ముఖాలు ఇవన్నీ ఈ మధ్యకాలంలో మనం హంగులు, ఆర్భాటాలు, అలంకారప్రాయం ఇవన్నీ. అయితే ఒక కలశానికి ఒక కొబ్బరికాయ ఉంటే గనక ఆ కొబ్బరికాయలో మనము కలశంలో ఆ మహాలక్ష్మిని ఆహ్వానం చేస్తాం. అదే ఆమె ముఖం. దానికి పసుపు రాసి చక్కగా దానికి కుంకుమతోటి కళ్ళని దిద్ది బొట్టు పెట్టేసేసి దానికి ఆహ్వానం చేసి ఆరాధన చేయొచ్చు. ఆ రోజు చారుమతి చేసినప్పుడు ఆమెకేం ముఖం లేదు, రూపం లేదు కదా. అలా అయినా కూడా కొబ్బరికాయలో ఆరాధన చేసింది, పసుపులో ఆరాధన చేసింది, కుంకంలో ఆరాధన చేసింది. ఏం చేసింది? అక్షింతలతోటి ఆరాధన చేసుకుంది. చుట్టుపక్కల దొరికిన పుష్పాలతోటి ఆరాధన చేసింది. పుష్పాలు కొనాలి అనేవి నియమంతో ఆరాధన చేయలేదు. కాబట్టి లేకపోయినా చేయొచ్చు. ఉంటే గనక చాలామంది కలశం పెట్టినప్పుడు ఆ ముఖం పెడతారు. ఆ ముఖం బరువుకి ముందుకు వంగిపోవడమో పక్కకి పడిపోవడమో జరుగుతూ ఉంటుంది. అలా జరిగితే కనుక మన పూజలో ఒక విఘ్నం ఏర్పడినట్టే. అప్పుడు మనకి అది చూడగానే మనసు దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని మనం ఏమవుతుందనంటే వ్రతం నుంచి డిస్టర్బ్ అయిపోతాం. అలా కాకుండా మనం పెట్టేది కానీ మనం చేసేది కానీ ఏదైనా సరే అది నిలకడగా నిలబడగలిగేలాగా దాన్ని ముందే దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుని దారంతో కట్టి గమ్ పెట్టేశాం కదా అని వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా దాన్ని వెనకాల దారంతో కట్టి చక్కగా అలంకారం చేసుకుని పూజ చేయొచ్చు. ఏదైనా సరే గనక మనకి ప్రకృతి సిద్ధంగా దొరికిన దాంతో ఆరాధన చేస్తే విశేషమైంది. ఎందుకంటే అమ్మవారే ప్రకృతి స్వరూపిణి. అందుకని అమ్మవారి మొదటి నామమే ఓం ప్రకృత్యే నమః అని ఈ మొదటి నామంతో అమ్మవారిని ఆరాధన చేస్తాం. వీలైతే ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. అమ్మ, చారుమతి కథలోని అసలు సందేశం ఏంటి? చారుమతి కథ మనమందరం చదివేస్తాం, వదిలేస్తాం. ఏ కథ అయినా కానీ ఒక నీతిని మనకెప్పుడు బోధిస్తూ ఉంటుంది. ఎందుకు మనకి ఆ నీతి అని అంటే కనుక కాలం మారిన, ఋతువులు మారిన, స్థితిగతులు మారిన స్త్రీ స్త్రీగానే ఉంటుంది, పురుషుడు పురుషుడుగానే ఉంటారు. అయితే స్త్రీకి సంబంధించిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి ఇవాళ కాలంలో స్త్రీలంతా బాగా చదువుకుంటున్నారు, అలాగే ఉద్యోగాలు కూడా చేస్తున్నారు, ధనం సంపాదిస్తున్నారు. కానీ వాళ్ళ బాధ్యతలు తగ్గాయా, పెరిగాయా? పెరిగాయి.
వాళ్ళకేం బాధ్యతలు తగ్గలేదు, ఇంకో బాధ్యత ఎక్స్ట్రా వచ్చింది అంతే. అయితే ఆ స్త్రీకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడూ మారవు. అలాగే ఆ స్త్రీలో ఉండాల్సిన సగుణాలు, మంచి దుర్గుణాలని అలవాటు చేసుకోకుండా సుగుణాలని అలవాటు చేసుకుంటూ సగుణంగా జీవితాన్ని సాగించడం, ఆదరపూర్వకంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానించగలగడం. అయితే ఇవాళ మనకున్న బిజీ లైఫ్లో అందరినీ ఆహ్వానించలేకపోవచ్చు, కానీ మనతో బాగున్న వాళ్ళందరితో మనం బాగుండొచ్చు. దేశం బాగుండాలని కోరుకోవచ్చు, రైతు బాగుండాలని కోరుకోవచ్చు. అలాగా ఆ స్త్రీలోనే క్షమాగుణం ఉంటుంది, ఇంకెవరిలోనూ అంత క్షమాగుణం ఉండదు స్త్రీలో ఉన్నంత. అలాగే స్త్రీ తొందరగా అన్ని విషయాలు మర్చిపోగలుగుతుంది కాబట్టి ఆ సంసారం నిలబడుతుంది ఉమ్మడిగా, లేకపోతే ఆ సంసారం ఉమ్మడిగా నిలబడదు. ఇలాగా స్త్రీలో ఉన్న లక్షణాల వల్ల ఆ లక్ష్మి లక్ష్యంగా చేసుకొని మన వెంట ఉంటుంది. అందుకనే మనం వ్రతం చేస్తుంటాం. ఈ గుణాలని మనం గనక పెంచుకోగలిగితే నిత్యం మన వెంట లక్ష్మి నడుస్తుంది. అలా మనకి రకరకాల బంధనాలు, కాళ్ళకో బంధనం, చేతికో బంధనం, పీకకో బంధనం లాగా మనం నడుస్తూ ఉంటాం. అలాంటి బంధనాలు ఏమీ లేకుండా మన జీవితం సులువుగా సాఫీగా సాగే విధంగా వరలక్ష్మి అనుగ్రహిస్తుంది. అది చారుమతీదేవి కథలో మనకి తెలియజేసే సందేశం. అమ్మ, వ్రతం అనుకోని కారణాల వల్ల చేయలేకపోతే ఏదైనా దోషం వర్తిస్తుందా? ఏం లేదమ్మా. ఏదైనా మనం ఇప్పుడు వ్రతం అనుకుని చేయడం వేరు, చేయకపోవడం వేరు. అయితే అనుకోని కారణాలు, ఇంట్లో మనకి అనారోగ్యం ఏర్పడితే, ఎవరికైనా సడన్గా యాక్సిడెంట్ జరిగితే, లేదంటే ఎవరైనా సూతకం వస్తే, లేదంటే మనకి ప్రకృతి సంబంధమైన స్త్రీ సూతకం వస్తే, ఈ 4 విషయాల్లో మనకి ఇది భంగమైనా కూడా మనకి ఇబ్బంది ఏం రాదు, దీనివల్ల దోషం ఏమంటదు. అది కాకుండా కావల్చుకుని కోపంతోటో, ద్వేషంతోటో, ఈర్ష్యతోటో మనము చేయకుండా వదిలేస్తే ఖచ్చితంగా మనకి దీనికి సంబంధించిన ఇంపాక్ట్ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇక్కడ మనకి ఆ సంవత్సరం అంతా లక్ష్మి మనకి సరిగా అనుకూలించదు. ఎక్కడ పడితే అక్కడ మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం. ₹1 పే చేసే చోట మనం 100 రూపాయలతో కొంటాం వస్తువుని. ఆ విధంగా లక్ష్మి మన దగ్గర నుంచి నెమ్మదిగా నిష్క్రమిస్తుంది అన్నమాట. అందుకని చెయ్యాలి అని అనుకుంటే చేయడమే. ప్రకృతి సంబంధంగా ఏదైనా వస్తే కనుక అది మన చేతిలో లేదు కాబట్టి దానికి ఏ విధమైన దోషము రాదు. అమ్మవారు ఎప్పుడు మనల్ని శపించదు. అయితే మనం ఎప్పుడైతే ఈర్ష్యాద్వేషాలతో చేస్తామో అప్పుడు అమ్మవారు మనకి బుద్ధి చెప్పాలని ప్రయత్నం చేస్తుంది అంతే. అది ఒక గుణపాఠం. ఆ పాఠం నేర్చుకోవడానికి మనకి ఆ సంవత్సరం అలా జరుగుతుంది, అంతకన్నా ఏమీ ఉండదు. అమ్మ, ఇంతసేపు మీరు చెప్పిన విషయాలన్నిటినీ ఒకే మాటలో చెప్పాలంటే వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు ఎలా అర్థం చేసుకుని ఆచరించాలి? వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారందరూ మహాలక్ష్మి తమ ఇంటికి వస్తుంది అని నమ్మికతో చేయడం, అప్పుడే మీ వ్రతానికి పూర్తి ఫలము. అలాగే ఎవరైతే ముత్తైదువుల్ని మీరు ఆహ్వానిస్తున్నారో వారి మీద ఏ విధమైన ద్వేషభావము లేకుండా ఖచ్చితంగా వాళ్ళల్లో మహాలక్ష్మి ఆవాహన అయ్యి ఉంది అని నమ్మి వారికి తల మీద మనము అక్షింతలు కూడా జల్లుతాం, జల్లి వారిని పూజిస్తాం. అంటే లక్ష్మి అక్కడ వచ్చింది అని. అది కూడా ఏ ద్వేషభావము లేకుండా వారికి వాయినం ఇవ్వడం, ఇచ్చి తర్వాత విరమణ చేసినప్పుడు ఆ లక్ష్మి ఈ దేశాన్ని మనల్ని ఎల్లప్పుడూ కాపాడాలి, సుభిక్షంగా ఉండాలి అని కోరుకోవాలి. అంటే దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన గృహం బాగుండాలి, మనం బాగుండాలి అనేది మనది ఎప్పుడూ సాంప్రదాయం నేర్పించే పద్ధతి. ఈ వరలక్ష్మి వ్రతంలో ఇదే నినాదంతో వెళ్తే కనుక చక్కగా అందరూ బాగుంటారు. కృతజ్ఞతలమ్మ. ఈనాటి మన వరలక్ష్మి వ్రతం అంతరార్థం ప్రత్యేక కార్యక్రమంలో మాకున్న సందేహాలన్నింటినీ కూడా చాలా చక్కగా సమాధానాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదా ఈనాటి ప్రత్యేక కార్యక్రమాన్ని. ఆ శ్రావణలక్ష్మి కృపా కటాక్ష వీక్షణములు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం.